తిరిగాయి. ఆ రోజు అతను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. సిరి నవ్వి నాకు తెలుసు నువ్వు చెబుతావని అని అంది. ఇలా ఉండగా ఒక ఆదివారం అర్జున్ సిరిని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లాడు, ఆమె కలల్లోని సముద్రాన్ని చూపించాలని. వాళ్ళు ఇసుకలో కూర్చొని అలల సవ్వడి వింటూ గంటలు గడిపారు. సిరి అతని చేయి పట్టుకొని నీతో ఉంటే నా బాధలన్నీ మర్చిపోతాను అని చెప్పింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ నీ బాధలన్నీ నాకు ఇవ్వు, నీకు సంతోషం మాత్రమే ఉండాలి అన్నాడు. ఆ నిమిషం వాళ్ళ ప్రేమ శాశ్వతమైనట్టు అనిపించింది. కానీ ఒకరోజు సిరి దుకాణానికి రాలేదు. అర్జున్ ఆందోళనతో ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఆమె తల్లి ఫోటో ముందు సిరి కన్నీళ్లతో కూర్చొని ఉంది. నాకు ఒంటరిగా ఉండాలి అని చెప్పింది. అర్జున్ ఏం మాట్లాడలేకపోయాడు. ఆ రోజు నుండి సిరి దూరం పెరిగింది. ఆమె ఒంటరితనం మళ్ళీ ఆమెను చుట్టుముట్టింది. వారాల తర్వాత సిరి ఒక లేఖ పంపింది. నన్ను క్షమించు అర్జున్, నా గతం నన్ను వదలడం లేదు, నీ ప్రేమ నాకు అర్హత లేదని అనిపిస్తుంది అని రాసింది. ఆ లేఖ చదివినప్పుడు అర్జున్ గుండెలు బరువెక్కాయి. అతను ఆమెను వెతకడానికి బయలుదేరాడు.